భద్రాద్రి పవర్ ప్లాంట్ లో నిన్న జరిగిన పిడుగుపాటు అగ్ని ప్రమాద ఘటనపై జెన్కో అధికారులు విచారణ చేపట్టారు. ప్లాంట్ రక్షణ కొరకు లైట్నింగ్ కండక్టర్ అమర్చినప్పటికీ పిడుగు ఎలా పడిందో విచారణలో తెలియాల్సి ఉంది. విచారణలో భాగంగా ప్లాంట్ ను భద్రాద్రి థర్మల్ ప్లాంట్ డైరెక్టర్ బి లక్ష్మయ్య, సిఈ జనరల్ రత్నాకర్ సందర్శించారు. ఈ సందర్భంగా డైరెక్టర్ మాట్లాడుతూ ప్లాంట్ పై పిడుగుపడిన మాట వాస్తవం అని, సీసీ ఫుటేజ్ ఆధారంగా నిర్ధారించామని, ఈ అగ్ని ప్రమాదంలో జరిగిన నష్టం అంచనా సుమారు 25 కోట్లు ఉంటుందని అన్నారు. 7:26 మనకి యూనిఫామ్ ట్రిప్ అయింది. డేటా చూస్తే మనం లైటింగ్ పడ్డట్టుగా ప్లేసెస్ ఉన్నాయి. అలాగే పక్కన యూనిఫామ్ మీద కూడా అట్లా జస్ట్ ఎఫెక్ట్గా కనిపిస్తుంది. అట్లా రికార్డ్ అయింది. మనకి సీసీటీవీ ఫుటేజెస్ కూడా రికార్డ్ అయి ఉన్నాయి. దానివల్ల మనకి బుకింగ్స్ తోటి ట్రాన్స్ఫార్మర్లకు ఎంత ఎఫెక్ట్ అయినది తెలియదు. పడగానే వెంటనే ఫైర్ అయింది, బాగా హెవీ ఫైర్ అయింది. ఆ ఫైర్ మన ఫైర్ స్టాఫ్ వచ్చేసి ఇక్కడ లోకల్ ఇంజనీరింగ్ స్టాఫ్ అంతా కలిసి ఫైర్ స్విచ్చింగ్ అయితే చేయగలిగారు. బట్ ఎక్స్టెంట్ ఆఫ్ డ్యామేజ్ ఎంత అయిందనేది ఎగ్జాక్ట్గా ఇప్పుడు తెలియదు. మనం టెస్ట్ చేయాలి. టెస్ట్ చేస్తే కానీ ఎగ్జాక్ట్గా ఎంత డ్యామేజ్ అనేది మనం కన్ఫర్మ్ చేస్తాం. సుమారుగా అయితే కావచ్చు, ఒక 20 కోట్లు 25 కోట్ల దాకా అయితే కావచ్చు. ట్రాన్స్ఫార్మర్ కాస్ట్ అంత ఉంటుంది. ఒక ట్రాన్స్ఫార్మర్ కంప్లీట్ పోయి ఉంటే మనకు అంత ఉంటుంది. టెస్ట్ చేస్తే కానీ చెప్పలేదు.